నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గల శంభుని ఆలయానికి ఆనుకుని ఉన్న అన్యమతస్థుల దుకాణాలను తొలగించాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి సభ్యులు ప్రసాద్ పటేల్ డిమాండ్ చేశారు. 500 సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణమైందని, అదే స్ఫూర్తితో గత 5 సంవత్సరాలుగా ఇందూరు కీర్తి కిరీటమైన అతి పురాతనమైన దేవాలయం శంభుని గుట్ట చుట్టూ అన్యమతస్థుల దుకాణాలను తొలగించాలని, ఆక్రమణలు తొలగించి దేవాలయ పవిత్రతను కాపాడాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి సభ్యులు ప్రసాద్ పటేల్ డిమాండ్ చేశారు. ఈరోజు అయోధ్య రామాలయం బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరగడం జరిగింది. 500 సంవత్సరాల పోరాటం తర్వాత అనేకమైన యుద్ధాలు, కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పించడం జరిగింది ఈ రామాలయం ఉద్యమం కోసం. ఈరోజు విశ్వవ్యాప్తంగా ఇక్కడనే 16 సంవత్సరాల క్రితం మందిర్ కోసం కొబ్బరికాయలు అమ్ముకోవడానికి ఒక గదిని నిర్మిస్తే అన్యమతస్థుడు వచ్చి కూర్చుండి ₹1 రెంట్ కట్టకుండా బాజాప్తా కూర్చోవడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పోరాటం చేస్తే ఆ చెప్పుల షాపులు తొలగించడం జరిగింది, చెప్పుల షాపులు పీకేయడం జరిగింది. త్వరలోనే ఆ చెప్పుల షాపులతో పాటు మిగతా షాపులు తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాముడి మీద ఒట్టేసి చెప్తున్నాం, చెప్పుని దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాం. ఆ దేవాలయాలకు ఆనుకొని ఉన్న అన్నమతస్థుల షాపులు తొలగించేంత వరకు కూడా ఈ పోరాట మాపము తొలగించకపోతే మేమే స్వయాన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. మిగతా షాపులు తొలగించడం కోసం ఈ హిందూ ఆలయ పరిరక్షణ సమితి ఉద్యమం చేపడుతుంది. ఈరోజు రాముడు సాక్షిగా, ఈ శివుడి సాక్షిగా ఒట్టేసి చెప్తున్నాం, ఆ దుకాణాలు తొలగించేంత వరకు కూడా ఈ పోరాట పాపం. ఆ దుకాణాలు హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో ఎన్ని కేసులైనా సరే ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆ షాపుల్ని తొలగించేంత వరకు ఈ పోరాట పాపం అని చెప్పేసి హెచ్చరించడం. ఇందూరు జిల్లాలో అనేక దేవాలయాల భూముల ఆస్తులు కాపాడడం కోసం ఈ దేవాలయ సంబంధించిన ఆక్యుపై చేసిన ఆ భూములని కాపాడాలని చెప్పేసి, కంఠేశ్వర్లో అక్రమ నిర్మాణాలు తొలగించడం కోసం చెప్పేసి ఈ ఉద్యమం చేస్తున్నాము. భారత్ మాతాకి జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.